వెల్కమ్ టు పల్లవి టీవీ. ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్ మ్యాచ్లు నడుస్తున్నాయి. ఐపీఎల్లోని ఒక సెంటిమెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్లో 2011 నుంచి ప్లే ఆఫ్స్ సిస్టమ్ ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి 15 సీజన్లు జరగ్గా 12 సార్లు క్వాలిఫైయర్ 1 లో గెలిచిన టీం టైటిల్ సొంతం చేసుకుంది. 2013, 16, 17లో తప్ప మిగతా అన్ని సీజన్స్ లో తొలి క్వాలిఫైయర్ లో విజయం సాధించిన టీంకే ఐపీఎల్ టైటిల్ దక్కింది. ఈ ఐపీఎల్ సీజన్ లో సోమవారం రాత్రి జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ పై భారీ విక్టరీ సాధించి వరుసగా రెండోసారి ఫైనల్ కి దూసుకెళ్లింది. దీంతో క్వాలిఫైయర్ 1 లో గెలిచిన ఆర్సీబీకే టైటిల్ దక్కుతుందని, రెండోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ట్రోఫీని అందుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే 2011లో చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫైయర్ 1 లో గెలిచి టైటిల్ కూడా సొంతం చేసుకుంది. 2012, 14 సీజన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లోనూ విక్టరీ సాధించింది. 2015లో ముంబై ఇండియన్స్, 2018లో చెన్నై సూపర్ కింగ్స్, 2019, 20లో మళ్లీ ముంబై ఇండియన్స్, 2021 చెన్నై సూపర్ కింగ్స్, 2022లో గుజరాత్ టైటాన్స్, 2023లో చెన్నై సూపర్ కింగ్స్, 2024లో కోల్కతా నైట్ రైడర్స్, 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ క్వాలిఫైయర్ 1 లో గెలిచి ఐపీఎల్ ట్రోఫీలను కూడా సొంతం చేసుకున్నాయి. ఇక 2013లో క్వాలిఫైయర్ 1 లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడింది. మళ్ళీ క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ ని ఓడించి ఫైనల్ కి దూసుకెళ్లింది. ఇక ఫైనల్లో సిఎస్కేను ఓడించి తొలి ఐపీఎల్ టైటిల్ ని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. ఆ సీజన్లో లీగ్ స్టేజ్ లో 4వ స్థానంలో నిలిచిన ఆ టీం ఏకంగా ఛాంపియన్ గా అవతరించింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్కతాను, క్వాలిఫైయర్ 2లో గుజరాత్ లయన్స్ ని ఓడించి ఫైనల్ కి దూసుకువెళ్లింది. క్వాలిఫైయర్ 1 లో గెలిచి టైటిల్ పోరుకి అర్హత సాధించిన ఆర్సీబీని ఓడించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. 2017లో క్వాలిఫైయర్ 1లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్ క్వాలిఫైయర్ 2లో కోల్కతాను చిత్తు చేసి ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్లు కోల్పోయి 129 రన్స్ చేసింది. అయినప్పటికీ ముంబై అద్భుతమైన బౌలింగ్ తో పూణే సూపర్ జైంట్స్ ని 128 రన్స్ కే కట్టడి చేసి ఒక్క పరుగు తేడాతో గెలిచి టైటిల్ ని దక్కించుకుంది. గత 8 సీజన్లలో కూడా క్వాలిఫైయర్ 1 లో గెలిచిన టీం ఐపీఎల్ ట్రోఫీ గెలవటం ఆనవాయితీగా వస్తోంది. మరి ఈ ఏడాది అట్లానే జరుగుతుందా, లేక ఏదైనా చేంజ్ ఉంటుందా అనేది వేచి చూడాలి. ఈ ఏడాది క్వాలిఫైయర్ 1 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ పై గెలిచి ఫైనల్ కి అయితే వెళ్ళింది. గతేడాది సైతం ఆర్సీబీ క్వాలిఫైయర్ 1 లో గెలిచి ఫైనల్ కి దూసుకెళ్లి టైటిల్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎలిమినేటర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ రెండింటిలో గెలిచిన టీం టైటాన్స్ తో మరో మ్యాచ్ ఆడుతుంది. అందులో గెలిచిన టీం ఫైనల్లో ఆర్సీబీతో తలపడుతుంది. మరి ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ ఏ టీంకి దక్కుతుందో వేచి చూడాలి.